అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగ పెళ్ళి పార్ట్ 13 విందాం. అత్తయ్య, మావయ్య బాధపడ్డారా అన్న ఆనంది మాటలకు, ఏం లేదు ఆనంది, నేను వెళ్ళి చూస్తానులే, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి అని వెళ్ళింది భారతి. భారతి వెళ్ళాక ఏమంటాడో అని అనుకుంటూనే అర్జున్ వైపు చూసింది. అర్జున్ ఆనంది వైపు కోపంగా చూస్తున్నాడు. నేను ఆనంది, మన పెళ్లికి సంబంధించి ఏ విషయం కూడా డాడీతో మాట్లాడకు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్. ఇప్పుడు నేను ఏమన్నానని మావయ్య ఎంత బాధపడుతూ వెళ్ళారు, అర్జున్కి అంత కోపం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ కూర్చుంది భారతి వచ్చే వరకు. వాడేడి అని అడిగింది భారతి. ఏదో పనుందని లోపలికి వెళ్ళారు అత్తయ్య అంది ఆనంది. మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నువ్వు కూడా వెళ్ళు. మీరిద్దరూ ఇప్పుడు ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ప్రేమ పెరుగుతుంది మీ మధ్య. తరువాత పిల్లలు పుట్టినా ఏ కారణం చేత దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చినా అదే ప్రేమ మిమ్మల్ని కట్టుంచుతుంది అంది భారతి. అలాగే అత్తయ్య, కానీ మావయ్య ఎందుకు అలా వెళ్ళారు, ఏమైనా చెప్పారా? లేదురా, కానీ ఇప్పుడు నార్మల్ అయ్యారు. ఇంక నువ్వు మా గురించి ఆలోచించకుండా నువ్వు అర్జున్ దగ్గరకు వెళ్ళు. ఆ మాటలకి ఇంకేం మాట్లాడకుండా తమ గదిలోకి వెళ్ళిపోయింది ఆనంది. అర్జున్ ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. ఏం మాట్లాడకుండా తన ఫోన్ తీసుకుని కొంచెం దూరంలో కూర్చుంది ఆనంది. ఇంతలో ఆనంద్కి ఒక మెయిల్ వచ్చింది. అది అర్జున్ మెయిల్ ఐడి నుంచి రావడంతో వెంటనే అర్జున్ వైపు చూసింది. తను మాత్రం చాలా శ్రద్ధగా పనిచేసుకుంటున్నాడు. అడగడం ఎందుకు, ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదా అని మనసులో అనుకుని మెయిల్ ఓపెన్ చేసింది. తన పేరున్న అర్జున్ కంపెనీలో అపాయింట్మెంట్ లెటర్ అది. అది చదివి ఆశ్చర్యపోతూ అర్జున్ వైపు చూసింది. కానీ తను అలాగే పనిచేసుకుంటున్నాడు. ఆనంది తనకు వస్తున్న కోపాన్ని అణుచుకుని వెంటనే ఫోన్ పక్కన పెట్టింది. రేపటి నుంచి ఆఫీస్కి రావాలి, తయారుగా ఉండు అన్నాడు అర్జున్ తలెత్తకుండా పనిచేసుకుంటూ. నేను రాను. భయపడకు, ఆర్య దగ్గర కూడా పనిచేయను. రెసిగ్నేషన్ లెటర్ మెయిల్ చేశాను. రేపు వెళ్ళి అన్నీ అప్పగించి వచ్చేస్తాను. ఆ మాట కోపంగా చూశాడు అర్జున్. అవును అర్జున్, జీవితం మీదే నాకు కోరిక చచ్చిపోయింది. ఇంక ఉద్యోగం చేసి ఏం చేయాలి? ఇప్పుడు చేయాలన్న కోరిక కూడా లేదు నాకు. నా అత్తవారికి బాగానే ఆస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి 40-50 వేలకు పనిచేయాల్సిన అవసరం లేదనుకుంటాను అంది ఆనంది విరక్తిగా. కానీ నాకుంది, నా భార్య నాతో పాటు ఆఫీస్కి వచ్చి నాకు సహాయం చేయాలని. భార్య అని నవ్వి అక్కడి నుంచి వెళ్ళబోయింది. ఆగా ఆనంది, నేను చెప్పింది నీకు గుర్తుంది కదా, మార్నింగ్ షార్ప్ 9కి రెడీగా ఉండు. నేను రానని చెప్పాను కదా. నేను ఊరుకోనని చెప్పాను కదా. నేను కూడా రానని చెప్పాను కదా అర్జున్. నువ్వు వస్తావా లేక మీ అన్నయ్య ఉద్యోగం ఉడదీయమంటావా? అర్జున్, నేను చెప్పింది చేస్తాను, నీకు తెలుసా ఆనంది, ఇంతకన్నా చెప్పను. ఇది అన్యాయం. నా మీద కోపం ఉంటే నన్నేమైనా చెయ్యి, అంతేగాని నా ఫ్యామిలీ జోలికి వెళ్ళకు అంది ఆనంది బాధగా. నీ జోలికి వచ్చిందే వాళ్ళని ఏడిపించడానికి, ఎలా వదిలేస్తాను అన్నాడు అర్జున్ నెమ్మదిగా. కానీ ఆనందికి వినిపించలేదు సరిగా. ఎలా వదిలేస్తా అని తన్నే అంటున్నాడు అనుకుని, వదలకు, ఎంతైనా ఏడిపించు, కానీ మా అన్నయ్య జాబ్ మాత్రం తీయించుకు, అసలే కొత్తగా పెళ్ళయింది అంది ఆనంది ఏడుస్తూ. అవునా, మరి మనకేమైంది ఏంటి అన్నట్లు చూసింది ఆనంది. మీ అన్నయ్యకే కాదు, మనకు కూడా పెళ్ళయింది. నేను కూడా నా భార్యతో సంతోషంగానే ఉండాలని అనుకుంటున్నాను అన్నాడు అర్జున్ వచ్చి ఆనంది పక్కన కూర్చుని. ఆ మాటకి భయంగా చూసింది ఆనంది. ఏ, మీ అన్నయ్యేనా? నేను కూడా నా భార్య వచ్చింది కాబట్టి సంతోషంగా ఉందామని, ఎప్పుడూ నిన్న నా కళ్ళ ముందే ఉంచుకోవాలని నీకు జాబ్ ఆఫర్ చేశాను. కానీ నాకు ఇష్టం లేదు వినడం అని చెవులు మూసుకున్నాడు అర్జున్. చాలాసేపు అలాగే అర్జున్ చెవులు మూసుకోవడంతో అర్జున్ వైపు చూస్తూ నిలబడింది ఆనంది. కానీ అంతసేపు చెవులు మూసుకునే ఉన్నాడు. ఇంకేం చేయాలో తెలియక సరే అంది ఆనంది. తన మాట వినకపోతే ఏం చేస్తాడో తెలుసు కాబట్టి. నాకు వినిపించలేదు అన్నాడు అర్జున్. చెవులు మూసుకుంటే ఎలా వినిపిస్తుంది అని అర్జున్ చెవులకు అడ్డంగా పెట్టుకున్న చేతులు తీయబోయింది. తను వెనక్కి జరగడంతో ఆనంది ఆపుకోలేక వెళ్ళి అర్జున్ మీద పడింది. వెంటనే 2 చేతులతో చుట్టేశాడు అర్జున్ ఆనందిని. వదులు అంది ఆనంది కోపంగా. వదలను, వదలడానికి కట్టుకోలేదు నిన్ను. అందుకేనా కట్టుకున్న తర్వాత చేయాల్సింది ముందే చేశావు అంది ఆనంది కోపంగా. అంతే, ఆ మాటకు వదిలేశాడు అర్జున్. తను అన్న మాటకు బాధపడుతున్నాడని అర్థమవుతోంది. తన విషయంలో ఎలా ప్రవర్తించినా అర్జున్ బాధపడుతున్నాడంటే చాలా బాధగా ఉంది ఆనందికి. నిన్నొక మాట అడగనా అర్జున్? ఆనంది వైపు చూడకుండా అడుగు అన్నాడు. నన్ను అసలు ప్రేమించావా? ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు? తెలుసుకోవాలి అర్జున్. నీ స్నేహంలో స్వచ్ఛమైన స్నేహాన్ని చూశాను.
అలాగే నేను ఇష్టపడడం మొదలయ్యాక అంతే స్వచ్ఛమైన ప్రేమను ఫీల్ అయ్యాను. అందుకే నువ్వు ఏ టైంలో ఎక్కడికి రమ్మన్నా కూడా వచ్చాను. అదంతా నాతో గడపడానికి అని నువ్వు అన్నప్పుడు నీ మాటలో నిజం లేదని అనిపించింది. అందుకే నువ్వు చేసిన దాని గురించి నేనే బాధపడ్డాను, కానీ ఎవ్వరికీ చెప్పలేదు. నీకు దూరంగా ఉండాలని మాత్రమే అనుకున్నాను. కానీ నాకు అవకాశం కూడా లేకుండా నన్ను పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చావు. ఎందుకో తెలియకపోయినా నన్ను బాధ పెట్టడానికే నాకు బాగా అర్థమైంది. కానీ ఉదయం నా కాలికి గాజుముక్క గుచ్చుకుంటే నువ్వు సంతోషించాలి, కానీ నీ కళ్ళల్లో నీటితోనే చూశాను నేను. నా మీద ప్రేమ ఉంటే ఎందుకు నాతో అలా ప్రవర్తించావు? కట్టుకోకూడదనే పనిచేశాను, కానీ నువ్వు నన్ను కాదని ఆర్యన్ పెళ్లి చేసుకోవడానికి, అది కూడా నేను ఊర్లో లేనప్పుడు ముహూర్తం పెట్టుకుని వాడిని పెళ్లి చేసుకుందామని చూస్తే ఏం చేయాలి? అంటే ఆర్యన్ పెళ్లి చేసుకుంటున్నానని పెళ్లి చేసుకున్నావా? నువ్వు పెళ్లి మాట ఎత్తకూడదని నేను కష్టపడి నేను ఫామ్ హౌస్ వరకు తీసుకుని వెళ్ళి మొత్తం మంది ఇచ్చి వీడియో కూడా తయారు చేస్తే నువ్వు పోయి నా విరోధినే పెళ్లి చేసుకుందామని చూసావు. నేను ఎవరినీ పెళ్లి చేసుకోకూడదని అంత చేసావా? అంది ఆనంద ఆశ్చర్యపోతూ. అవును. ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకోకపోతే తెలిసేది నీకు, కానీ ఇప్పుడు ఇంకో విధంగా తెలుస్తోంది. కానీ నీకు చాలా బాధలున్నాయి ఆనంది, అవి భరించాలి నువ్వు. నీకు ఇప్పటికే అర్థమైంది కాబట్టి అందుకు సిద్ధంగా ఉండు. అర్జున్ మాటలకి ఏం మాట్లాడాలో తెలియక చూస్తోంది ఆనంది. ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. అవి వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఒకవేళ కాకపోయినా నేను అయ్యేలా చేస్తాను కదా అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఏం మాట్లాడకుండా అలా చూస్తూ నిలబడింది ఆనంది. నేను ఆనంది దగ్గరికి వెళ్ళొచ్చాను, ఎలా ఉందో అడగరా అంది లత. ఏం మాట్లాడలేదు గోపి గారు. ఏంటండి ఇలా మౌనంగా ఉండడం ఏమైనా బాగుందా? లేకపోతే ఏం చేయను లత? ఆనంది తను పెళ్లి చేసుకుంటానంటేనే కదా ఆర్యతో పెళ్లి జరిపించాలని అనుకున్నా. కానీ మధ్యలో ఈ అర్జున్ వచ్చి తాళి కట్టడం ఏంటి? దానికి ఆనంది తల వంచడం ఏంటి? నేను పద్ధతులను పాటిస్తాను, సంబంధాలకు విలువిస్తాను లత. కానీ వాటిలో బందీలుగా ఉండిపోమని మాత్రం చెప్పను. తనకిష్టం లేకపోతే వెంటనే తాళిని తీసి అక్కడ పడేయాలి, అంతేకాని వాడితోనే వెళ్ళిపోతుందా? ఆ మాటలకు భర్త వైపు ఆశ్చర్యపోతూ చూస్తోంది లత. ఎందుకలా చూస్తున్నావు అని అడిగారు గోపి గారు. మీరేనా ఇలా మాట్లాడుతోంది? ఇలాగే అప్పుడు కూడా ఆలోచించుంటే ఎంత బాగుండేది. ఎప్పుడూ ఆలోచించాను లత, కానీ నన్నే అందరూ చెడ్డవాణి చేశారు. ఎంతో ధనంలో పుట్టి పెరిగిన పిల్ల బికాని చేసుకుంటే బాధపడుతుందని అప్పుడు నా బాధ. ఇప్పుడు నా కూతురు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని ఎన్ని బాధలు పడుతుందో అని ఇప్పుడు నా బాధ. ఆనంది ఎలా ఉంది? బానే మాట్లాడిందా అని బాధగా అడిగారు గోపి గారు. బానే ఉందండి. సతీష్ గారు అయితే సొంత తోడబుట్టిన చెల్లితో మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు నాతో. ఇంకా నేను చాలాసార్లు చెప్పాను, మీకు తెలుసు కదా భారతికి మన ఆనంది అంటే ఎంత ఇష్టమో. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు దంపతులు మన ఆనందిని. మరి అర్జున్? భారతి నాతోనే ఉండడంతో ఎక్కువగా ఏం అడగలేకపోయాను. అర్జున్ మంచివాడే అమ్మా, నాన్నకు నేను బాగానే ఉన్నానని చెప్పమని చెప్పింది ఆనంది అంది లత. మనం బాధపడతామని ఆలోచించకుండా అక్కడ ఏమైనా తేడాగా అనిపిస్తే వెంటనే మన దగ్గరకు వచ్చేయమను అని వెళ్ళిపోయారు గోపి గారు. మీరేనా ఇలా మాట్లాడుతోంది? ఒక ఆడపిల్ల ఏడిస్తే కానీ మీకు ఇంకో ఆడపిల్లని బాధపడకుండా చూడాలని తెలిసిందా? అప్పుడు కూడా మీ మొండి పట్టుదలను వదిలి ఈ బంధాలకు విలువిస్తే మన జీవితాలు వేరేలా ఉండేవి. అప్పుడు ధనగర్వం మీతో అలా మాట్లాడించింది. అప్పుడు ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఆలోచించిన ఫలితం లేదు అని మనసులో అనుకుంటున్న లత దగ్గరకు వచ్చారు శ్రావణి, కవిత. ఏంటత్త అంతలా ఆలోచిస్తున్నావు? లత అప్పటికి తేరుకుని ఏం లేదు కవిత అంది లత. ఆనంది గురించి బాధపడకండి అత్త, ఎలాంటి పరిస్థితులైనా తను ఎదుర్కోగలదు అంది కవిత. అవునత్తయ్య, కవితక్క చెప్పినట్టే ఆనంది ఏమీ అంత చేతకాని ఆడపిల్ల కాదు, మీరు ధైర్యంగా ఉండండి అంది శ్రావణి. ఆ తర్వాత కొంతసేపు మాట్లాడి తను ఊరికి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది కవిత. అర్జున్ మాటలకు ఆలోచిస్తున్న ఆనందిని ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. ఆ వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఒకవేళ కాకపోయినా నేను అయ్యేలా చేస్తాను కదా అన్నాడు అర్జున్. ఆ మాటలకు అలా చూస్తూ నిలబడింది ఆనంది. అంతలా చూడకు, నా మనసు ఏదో చేయమని చెప్తుంది అన్నాడు అర్జున్ నవ్వుతూ. నెమ్మదిగా దగ్గరకు వెళ్ళింది. ఏంటి, నీకే ఏదో చేయాలని అనిపిస్తోందా? అది అంతకన్నా మంచిది అన్నాడు అర్జున్. ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ నిలబడింది ఆనంది. ఏంటి ఆనంది, ఎంతసేపు అలా చూస్తావు అని అర్జున్ అంటూ ఉండగానే లాగిపెట్టి చెంప మీద ఒకటి వేసింది. ఊహించిన పరిణామానికి కొంచెం తూలి వెనక్కి పడిపోయాడు అర్జున్. ఎడమ చేత్తో తన టీషర్ట్ కాలర్ పట్టుకుంది అర్జున్ పడిపోకుండా. అర్జున్ నెమ్మదిగా నార్మల్ అయి
నన్నే కొడతావా అన్నాడు కోపంగా. ఈ పని నా విషయంలో నువ్వు అలా చేసినప్పుడే చేయాలి. కానీ ఎక్కడో నీ మీదున్న ప్రేమ నిన్నేమనకుండా నన్ను ఇన్ని రోజులు ఆపింది. నా మానాన్ని నెటో పోతుంటే బలవంతంగా తాళికట్టి ఇక్కడ తీసుకొచ్చావు. ఊరుకుంటున్నాను కదా అని నన్నే కాకుండా నా ఫ్యామిలీని కూడా ఏడిపించడానికి చూస్తావా అని ఆనంది ఏదో అనుకోతుండగా, ఆనంది అని వినిపించి అర్జున్ కాలర్ వదిలి డోర్ వైపు చూసింది. అక్కడ భారతి నిలబడింది. ఆనంది వెంటనే అర్జున్కి ఇంకా దూరం జరిగి తలదించుకుని ఉంది. తల్లిని చూసిన అర్జున్ కూడా నార్మల్ అయ్యాడు. సారీరా అని భారతి అనడంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. వారి మాటలు వినలేదని వారికి అర్థమైంది. భారతి డోర్కి దూరంగా ఉండడంతో, వారిద్దరూ దగ్గరగా ఉండడంతో తనే వారి ఏకాంతాన్ని భంగం చేశాననుకుని సారీ చెప్పింది భారతి. రెండత్తయ్య, అర్జున్ మెడ దగ్గర ఏదో ఉందంటే చూస్తున్నాను అంది ఆనంది తలదించుకుని. భారతి ఆ మాటలు చిన్నగా నవ్వి, నేనేమైనా నా కొడుకుని కొరుక్కుని తింటున్నావా అని అడగలేదులే, భయపడకు, తప్పు నాదే, కానీ ఏమైందమ్మా అన్నాడు అర్జున్ వెంటనే. మీ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం కొంచెం తలుపు వేసుకోండిరా అంది భారతి. సిగ్గుపడుతూ తలదించుకుంది ఆనంది. అమ్మ, నువ్వు అనుకున్నట్టుగా ఏం లేదు. ఆనంది చెప్పినట్టు నా మెడ మీద ఇంకా ఆపరా, నీకన్నీ మీ నానబుద్ధులే వచ్చాయి అంది భారతి నవ్వుతూ. ఏంటి ఇక్కడ ఎవరో నన్ను తలుచుకుంటున్నారు అంటూ లోపలికి వచ్చారు సతీష్ గారు. ఏం లేదు నాన్నగారు, అమ్మ మీ గొప్పదనం చెప్పి నాకన్నీ మీ బుద్ధులే వచ్చాయని అంటోంది అన్నాడు అర్జున్ నవ్వుతూ. అవునా, నా కొడుక్కి నా బుద్ధులొస్తే మంచిదే కదా, నాలా భార్యా విధేయుడిలా మారి హాయిగా బతికేస్తాడు అన్నారు సతీష్ గారు నవ్వుతూ. ఇంకా ఆపండి, నిజం అనుకోగలరు పిల్లలు. నిజమే కదా భారతి బంగారం, నీ మాటకు నేను ఎప్పుడైనా ఎదురు చెప్పానా? ఇంకా చాలు మహాప్రభో, నేను ఒక విషయం చెప్దామని వచ్చాను. మీ మాటల గారడీలో పడి మర్చిపోతానేమో, ముందొచ్చి చెప్పనా అంది భారతి. చిత్తం భార్యమణి, మీ మావగారి మాటలు పట్టించుకోక ఆనంది, అన్నీ అబద్ధాలే, మా మీద ఆయనకున్న ఒక ప్రేమ తప్ప. తెలుసత్తయ్య అంది ఆనంది నెమ్మదిగా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ ఇద్దరిని హనీమూన్కి ఎక్కడికి పంపాలా అని నేను మీ మావయ్య మాట్లాడుకున్నాం. మీరు ఏదైనా ప్లేస్ అనుకుంటే చెప్పండి, లేకపోతే మేమిద్దరం అనుకున్న దేశం పంపమా అంది భారతి. అర్జున్ ఏం మాట్లాడలేదు, ఆనంది వైపు చూశాడు. అత్తయ్య, నాకు మా ఇంటికి వెళ్ళాలనుంది అంది ఆనంది నెమ్మదిగా. వెంటనే భారతి సతీష్ ఆనంద్ దగ్గరకు వచ్చి, ఏమైందమ్మా, వీడేమైనా అన్నాడా, చెప్పు అని అడిగారు కంగారుగా. వారి ప్రేమ చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆనంద్కి. ఏం లేదు అత్తయ్య, ఏం లేదు మావయ్య, మా పెళ్ళి ఎలా జరిగిందో మీకు తెలుసు కదా, నాన్నగారు చాలా బాధపడుతున్నారు, అందుకు కొన్ని రోజులు అక్కడ ఉండొద్దామని అనుకుంటున్నాను అంది ఆనంది నెమ్మదిగా. ఆ మాటలకు అర్జున్ ఆనంద్ వైపు కోపంగా చూశాడు. అది గమనించిన భారతి గారు, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ సమయంలో మీరిద్దరూ దగ్గరగా ఉండడం మీ జీవితానికి ఎంతో అవసరం ఆనంది. అది కాదత్తయ్య, నేను నిన్ను పుట్టింటికి వెళ్ళొద్దని అన్ను, కానీ కొన్ని రోజులు కాదు, రేపు ఉదయం వెళ్ళి ఎల్లుండి ఉదయం వచ్చేయి అని చెప్పింది భారతి. ఇంకేం మాట్లాడలేదు ఆనంది. ఆనంది, నువ్వు చెప్పేది నిజమే కదా, లేక అని సతీష్ గారు బాధగానే ఆగిపోయారు. అయ్యో మావయ్య, నేను నిజమే చెప్తున్నాను, మీ బాధ నాకు అర్థమైంది. నేను అర్జున్ వదిలి వెళ్ళడం లేదు, అలా వదిలేసేదాన్నే అయితే పెళ్లిపీటల మీద తాళిని తీసిపారేసేదాన్ని. దీన్ని ఎందుకు కట్టుకున్నానురా బాబు అని అనిపించకుండా ఉండను, చూస్తూ ఉండండి. అత్తయ్య చెప్పినట్టు ఎల్లుండి ఉదయం వచ్చేస్తాను అంది ఆనంది చిన్నగా నవ్వుతూ. అర్జున్ కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. అర్జున్ ఆగమని, నీకు అర్జున్ వలన ఏ విధమైన ఇబ్బంది అన్నా కూడా మాతో చెప్పు ఆనంది అన్నారు భారతి సతీష్ గారు ఆనంది తల మీద చేయి వేసి. ఇంతలో గట్టిగా చప్పట్లు కొట్టిన శబ్దం రావడంతో అందరూ అటువైపు చూశారు. ఆనంది తన పుట్టింటికి వెళ్తానంటే అర్జున్ ఎందుకు కోపంగా చూశాడు? అసలు అర్జున్ ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.